ఉండాలి మా అబ్బాయిని మేము దానం చేసుకున్నాం కానీ ఇప్పటికప్పటికి అందరు బామా ఆడవాళ్ళ చేతులు అర్థమాగదు మగవాళ్ళ చేతులు పిల్లలు బతకరు బామాయిలు వెనుక నా తమ్ముని మీ చేతులు పెడతాను నా చెల్లెనీసి మీ చేతులు పెట్టినాం అరే మనం పొద్దున్న దాకానేమో వాళ్ళు మొగలోళ్ళు ఉండాలి ఎల్లం దాకానేమో అన్న ఎల్లంలో ఉండాలి ఎందుకు అంటే ఎల్లం దాకా అన్న ఎల్లంలో ఉంటే బామా అయ్యయ్యో మన పిల్లలు బతుకుతారు ఎందుకంటే ఒకవేళ మన కొడుకో బిడ్డో పుట్టినాక నా తమ్ముని మీద ప్రేమ ఉండదు నా చెల్లె మీద ప్రేమ ఉండదు చిన్ననాడు మీ అవ్వయ్య పారం పోతే మా అవ్వ సీతాలదేవి అన్నదమ్ముల పిల్లలని కింద నడతమన్నంతని ఎద మీద నడక లేపుకొని పరాయి వరికి కొట్టడోడే దొరుకునో తిట్టడోడే దొరుకునో అని బామా మిమ్మల్ని అల్లారు ముద్దుగా దాదుకొని నీకు మాకు పెళ్లి చేసిండ్రు బామా మీ అవ్వయ్య పానం వేయనట్టుగా నా చెల్లె శివనీలదేవి నా తమ్ముడు శివసేన రాజు అవ్వయ్యకు దూరం అయ్యిందే అయ్యో బామ సాదుకుంటేనేమో పుణ్యం సంపుకుంటేనేమో పాపం బామ కన్న భ్రమల కంటే సాదుకున్న భ్రమలు బాబు పెద్ద బామ నువ్వు ఇంటి పెద్దదాని ఇంటి పెద్దలు మంచులు అయితే ఇల్లమ్మ సంవత్సరాలు మంచిగా ఉంటారు భార్య చేతులు పెట్టి పెద్దోడేమో బాలభద్రాజు పోతండి వెనక చిన్నోడు సూరసేన రాజు వెనక చిన్న భార్య చేతులు పెట్టి ఇద్దరు అన్నదమ్ములు చూడు కుర్చీ వేసుకొని రాజ్యమేరంగా ఇంటికాడ ఇద్దరు అడుగులో మనిషి మంది ఏమైనా మాట్లాడే కప్పునే నీకేమరక ఒక్క మాట రెండు అర్థాలు ఉంటాయి ఏ మనిషి అగో మా పెద్దారాలు నాకన్నా 6 నెలలు చిన్నే పెద్ద అంటే నాకన్నా 6 నెలలు చిన్న మా బావ లవ్ చేసింది ఆమె ఓడబెట్టి చూస్తుంది మరి వచ్చి నీ చేతులు ఆడివిటిని పెట్టిండానే పెట్టిండక్క ఇగో ఎందుకంటే మా చెల్లె పైలంగా దాదుకోండి మా చెల్లె పైలంగా నా చేతిలో పెట్టింది నా చేతులు కూడా పెట్టిండే బావా నాకు కూడా పెట్టిండు మరిదిని తీసుకొచ్చి నా చేతిలో పెట్టిండే అదే మరిదిని తీసుకొచ్చి నీ చేతిలో పెట్టిన ఆవిడ నా చేతిలో పెట్టింది ఇంకేది దాదుకుందాం పట్టు చదువుకుందాం అంటానా చదువుకుందాం ఇప్పుడా వాళ్ళనా చెప్పురా చదవనే మా చేతిలో పెట్టింది అవునా కాదా చదువుకున్నా ఏంది ఓనా కావా చదువుకోవాలనా అద్దా చెప్పు కూర్చో ఏంది పండు పండు అయినా చెల్లె ఏంటి ఇప్పుడు పిల్లగాళ్ళ సాధం అంటాను మనం సాది పెంచి పెద్ద చేసి మన ఇంతెత్తు పిల్లలు వేసుకున్నాక మనని అబ్బాని పిలుతాడా ఎట్లున్నా మనం వదిలేగా నిన్ను పెద్ద వదిన చిన్న వదిన అంటారు మరి మనం సాధినాక మనం అవ్వని పెద్ద పోతే మన సాధిన చేతులు సట్టుబండలు అయినట్టే కదా పిచ్చిదానయ్యో ఇలా మన అబ్బాయి చచ్చిపోతే మన అత్తమ్మది ఆడింది మన అత్తనే పిలిచాం కానీ అవ్వని పిలిచినావా అవి సాధిన సట్టుబండలు అయినాయా అట్లా కాదు చెల్లె మనం ఇద్దరం ఉన్నాం కాబట్టి మళ్ళా రేపటికల్లా పొరడు పెద్ద పెరిగినాక వానికి పెళ్లిడికి వచ్చినాక వానికి రాజా రాసి మన అత్తమాదం పంచిన ఆస్తి కాబట్టి ముగ్గురికి మన భర్తలకు ఇద్దరికి మన ఆడబిడ్డ కూడా ఎంతో కొంత ఇచ్చేలా కొట్టాలి 2 వాళ్ళు అయితే ఎట్లుంటది 3 వాళ్ళు అయితే ఎట్లుంటది 2 వాళ్ళు అయితే ఒక్క రొట్టెని చూస్తే చెరసగం అవుతుంది 3 వాళ్ళు అయితే ఇక 3 ముక్కలు అవుతుంది కాబట్టి ఇప్పుడు మొలకప్పుడు సుంచేస్తేనే వస్తుంది పొడుగుతుంది అది పెద్ద పెరిగినాక చెట్టు పెద్ద పెరిగినాక రంపలకు వస్తుంది మిషన్లకు వస్తుంది గొడ్డలకు వస్తుంది కాబట్టి వాళ్ళని చిన్నప్పుడే మొలకప్పుడే సుంచేద్దామని నేను అంటాను అంటే వాళ్ళని సాధులు లేదు పెంచులు లేదు పెద్ద ఆశ లేదు పోలగల్ల ప్రాణం తీద్దాం అంటాను మంచిగా
మాకు చెప్పే మేము 4 క్యాన్లు ఆటోలు వేసుకొస్తున్నాం. చెల్లె, ఇగో నా మాట విన్నామనుకో పొరగల ప్రాణం తీద్దాము అంటాను అంతే. కూరగాయల పాలన ఇస్తావా అక్క? నీకేమన్నా మానవన్నదా? అది మానవులైతేనే మాట్లాడవచ్చే. నేను అక్కను కాదే చికెన్ పిత్తలే కుక్క లెక్క నువ్వు అక్క వైపు పుట్టినా కానీ పీదిరి గద్ద వైపు పుట్టిన ఎందుకే ఒక మనిషిగా తున్నపోతువే ఇంకా పసిపిల్లల పానం తీస్తున్నాడు నీకెట్లా న్యాయం అవుతుంది? చిన్నప్పుడు ఒకవేళ ఈ పొరగాల పానం తీస్తాం అంటారు. అనత్తమ్మ కూడా చిన్నప్పుడు గట్టినే మన అబ్బాయి వచ్చినాక ఈ పొరగాలు ఎవరికైనా ఎవరి పిండమని అనత్త మన పానం తీసేది ఉంటే ఈ లోకాన్ని చూస్తాం మనం కాదమన్నా దాన్ని పెంచమన్నావా? సాత్తనే పెరిగినాం కావచ్చు. సాధపోతే వాళ్ళు వేస్తారే మన ఏమో పెరగపోతువా? జాతనే పెరిగినాం కావచ్చు. చెప్పు సాధ కూడా పెరుగుతాం అనవా? చెల్లె నా మాట వినాలేవా నాయి చెల్లె, 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 జరాలే చంద్రగంట నాయి చెల్లె, జరాలే చంద్రగంట నాయి చెల్లె, నా మాట ఇచ్చే గాలే 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 నాయి చెల్లె, నీకెంతో మంచిది చెల్లె నాయి చెల్లె, నీకెంతో మంచిది చెల్లె నాయి చెల్లె. నువ్వు వెళ్ళి ఎప్పుడా నీ మాట నేనా పొలగాల్లో పానం తీయొద్దానో నేనంటాను, చదువుకున్నావని నేనంటాను, అంటానా సంపద చదువుకోనా చెప్పురా మీరే చదువుకోవాలంటారు. చదువుతానవా? మరి సాలు ఉంటేనేమో సాలుకోరి, సాలు ముళ్ళు లేకపోతే చంపుకోరు అంటారు. వెనక ఉండి మీరు కూడా మాట్లాడతారా? కానీ అక్క పొలగాళ్ళని చంపకుండా చేస్తామని నేనంటాను, చేస్తానని నేనంటాను. నువ్వు ఎన్ని రోజులు కాస్తావు చెల్లె? ఎన్ని రోజులు కాస్తావు నేను చూడనా? ఈ రోజులు కాదే పిల్లలు చూసినావా నీ నీడ వారకుంటా ఇద్దరు పిల్లలు సాది పెంచి పెద్ద వేసి పెరుగు లేకపోతే నా పేరు చామంతి కాదే అక్క. అయినా చెల్లె నువ్వు రోజానా రోజు పిల్లలు పట్టుకొని ఇంట్లో ఉంటావా? ఏనాడు ఒక్కనాడు నువ్వు బయటికి పోయిన తవ్వ చూసి నువ్వు బయటికి పోయింది చూసి కూరళ్ళకి ఏదైనా విషం పెట్టి కూరగాళ్ళ ప్రాణం నా చెల్లె నేను ప్రాణం తీస్తాను. నీతోనేమైతుంది? నేను చేస్తానని నేనంటాను. చూద్దాం సాత్తావు కదా పక్క కదా నీ ఎట్ట సాత్తావు ఏదెక్క సాత్తావు చూడనా? అడవిలో సామంతి ఏమనుకునేది మా అత్తమ్మ అన్నట్లు అదిలో ఈ పిల్లల్ని అట్లా దాది పేరు తెచ్చింది వారి కన్నందుకు మా అత్తమ్మ పేరు మీద పెడతామనుకున్నా. ఇద్దరు పిల్లలు వేసినవా మరి నాకు మరిది కాదు ఆడబిడ్డ కాదు కన్న పిల్లలు అతనని ఇద్దరు పిల్లలు అడ్డ వాప కట్టింది. రారకొడక శివసేన రాజా రావి బిడ్డ శివనీలదేవని ఇద్దరు పిల్లల అల్లా గిరికల బంది కన్నా ఎక్కువ
మమ్మీ అవా అయ్యో మమ్మీ ఎలా ఏంద్రా మమ్మీ ఏంద్రా నిన్ను వద్దు నాయన నిన్ను వద్దు నాయన అయ్యో ములిగడ్డ బట్టి పొడుచులే కదా నిన్ను నేను ఒక్కని మాత్రం చిన్న అట్లా బిడ్డ పెద్ద పెరిగింది పెద్ద పెరిగినా మమ్మీ మాట్లాడా ఎందుకు నాన్న లేదు అద్దు బిడ్డ పండ్ల సంగ పాలు తప్పు మమ్మీ నాకు అక్కడి పండు కావాలి సక్క తొట్టరా పండు ఐదు మొక్కపూడు కట్టగారా నాకు కావాలి రాత్రి ఫోటో కానీ ఇప్పుడు కొబ్బరికాయ ఒకటే ఉన్నది ఇంట్లో పెట్టినా వాటి పనులు ఎందుకు రా అయిపోతావు ఇంటి అప్పుడు ఇప్పుడు లేవు అప్పుడు లేవు పోయినాక లేవురా భర్త పోడా లేవురా అంటే నాకు కావాలంటే ఏందిరా అయితే మరేం కావాలి మమ్మీ నాకు మింగుడు పండు కావాలి మీ అవ్వ పిల్లడి పండు మమ్మీ నల్ల ఉండి గుత్తులు గుత్తులు ఉంటాయి అంగూర పండ్లా బుద్ధి అవుతుంది అబ్బాయి ఇప్పుడు తెచ్చుకో గుత్తే రాజకుమార్ ఉన్నాయి సరే అయ్యో ఇంటికి ఇప్పుడు సచిన వేసేస్తారా వాళ్ళ దగ్గర ఎక్కడి లేవురా ఇప్పుడు ఎక్కడ అంటారు పాపం పెద్దది ఓ అయ్యిరా జర మళ్ళీ మీకు కొనిస్తుంది మామే కోదెత్తుకుపోయింది అన్న మామే నువ్వు ఆతుకూర అండినా ఏంది ఆకుకూర ఆకుకూరలో అనాలే అదే ఆకు అండినా మమ్మీ నాగా వండిందట అడకది నాకేమంటది మంచిగా పెడతారా అంత పొలుగు ఏం పడదు చిన్నప్పుడు ఆమె ఏమో ఇసుకిందట మమ్మీ మమ్మీ నాకు డబ్బులొట్టు కావాలి డబ్బులు రొట్టె కొడుక ఇగో దుకాణాలు ఉంటాయి ఇగో కానీ ఇప్పుడు డబ్బు రొట్టె కావాలి కదా నువ్వు ఇంత ఇంత అయ్యేలా కొడుకు అయినావు నిన్ను నువ్వు చెల్లెని ఇప్పుడు పరిగి తీసుకో నేను పోను ఆదివారం
ఆదివారం అందరికి సెలవే ఆ రోజే పోతాయి అట్లుంటది. అప్పుడు ఇప్పుడు మంది ఉంటారు పల్లె ఉంటారు కదా బల్లె మంది ఉంటే చదువుకోవాలి మరి. అంత పిచ్చిలేస్తుంది మంది ఎక్కువ ఉంటే. అట్లా కాదు బిడ్డ అందరితో పాటుగా నువ్వు కూడా మరి ఆదివారం పోతుంది. ఆదివారం పోడు కదా మమ్మీ అన్నం అయిపోవచ్చు తిరుపు అనుకుంటా. అంటే పండటానికి అయిపోవాలంటే అన్నం తిని పంటాను ఇప్పుడు ఎట్లా చదువుకోవాలి అన్నం తిని అడిగిపోవాలి. మమ్మీ వాళ్ళ ఇంటికి పోయి ఒక పులుగు పొక్క వస్త్రం పులుగు పొక్క వాళ్ళు అడగాలని ఏం లేదు, ఈయనే ఉన్నాయి కాదు. పదిలో దేవుకొని తీసి మనం అది వాళ్ళ కుక్కలు మూత పెట్టి ఇవి అత్తగాని కొడుక బల్లె పోవాలన్నా వాళ్ళు ఏముంటాయి మధ్యలో ఉంటాడు, అందరూ అర్థాయి గురువు ఉంటాడు, అంతాయి సార్ ఉంటాడు, పుల్లగా ఉంటుంది. చదువు చెప్పకపోతే ఏడు ఉంటాడు, ఏం చేస్తాడు నీకు చదువు చెప్తాడు, చదువు చెప్తే నీకు చదువు వస్తుంది, చదవస్తే తెలియకలను అవుతావు, తెలియకల్లో అయితే నువ్వు పెద్ద పెరుగుతావు, నేను పెద్ద పెరుగుతా. నేను పెళ్లి చేస్తా, నేను పెళ్లి చేస్తే పెళ్లి పిల్లలు పుడతారు, పిల్లలు పుడితే వాళ్ళని చదివియాలి, వాళ్ళు అయితే వాళ్ళ తెలియకలు అవుతావు, వాళ్ళు తెలియకల్లో నువ్వు ముసలి అవుతావు, ముసలు అయితే నువ్వు చచ్చిపోతావు. చచ్చడానికి చదివేందుకే అయ్యో కొడుక మొదటికేమో ఎసరు పెట్టానా మమ్మీ నాకు మంచిగా పాలు పోసి పెరుగు వేసి తింపి పంట పాలు పెరుగు వాళ్ళు తింటారు ఆరా ఏదైనా ఒకటే పోసుకొని తినాలి కానీ ఆనాడు ఇచ్చినవా ఆ పిల్లలు చదువుకున్నాక అప్పుడు ఆ బిడ్డ చామంతికి ఆలోచన వచ్చింది. మరి మా అక్క ఓనాడు తిన చిన్నప్పుడు మాట అన్నది, పిల్లలు వెళ్ళకాలం ఈ పిల్లలు పట్టుకుని ఉంటావా, నువ్వు లేనియాలో ఈ పిల్లలు పానం చేయకపోతే నా పేరు పూలవతి కాదు అన్నది. ఇంత 5 ఏళ్ళ పిల్లలు ఈ ఊళ్ళో బల్లల్లో ఎత్తా, బల్లల్లో ఎత్తే రోజు నా పిల్లలు బడికి పోతారు, ఇంటికి వస్తారు. రోజు ఇంటికి అంటనా ఎన్నడో నా పిల్లలు ఇంటికి వచ్చినాడు చూసి నా అక్క పానం తీస్తుంది అంటే నా పిల్లలు ఇక్కడ పెరిగేది కాదు, ఇక్కడ చదువుకునేది కాదు. ఇక్కడికి దగ్గర చూడు శంకునాయన కొండలే రాదు సురేష దిగమారాదు కాదు నావా సూర్యక్షత్రియ మహారాజు. మరి ఆ బుద్ధి వల్ల తల్లి పూలొచ్చిన పెళ్లి చేసుకుంటే ఆయనకు సంతానం కాకపోతే తన తోడబుట్టిన చెల్లి సంగంను పెళ్లి చేసుకున్నాడు. ఆమె కూడా సంతానం కాకపోతే మరి ఆ గుళ్ళు కట్టించినట్టు, గుళ్ళు కట్టించి గుళ్ళ పూజలు పడితే సంతానం కాకపోతే గుళ్ళు ఊళ్ళో కట్టి బళ్ళు కట్టించినట్టు బళ్ళల్లో ఉచిత చదువులు చెప్తారట. నా పిల్లలు తీసుకుపోయి ఆ బళ్ళాలు ఎత్తే 12 ఏళ్ళ దాకా నా పిల్లలు పెరిగి పెద్ద చదువులు నేర్చుకొని వచ్చినాక నా పిల్లల వయసులో అయినాక నాకేం చెప్తుంది ఏం లేదని 2 పిల్లలు శంకునాయన కొండలు తీసుకుపోతానని ఆడేవిళ్ళ జామంతి దేవి ఎక్కడగా చేస్తాడు మాట ఎక్కడ బయట మాట అనుకుంటాను అవరా దాని జోలిపోకు మమ్మీ ఇవాళ అది బిడ్డ పోవాలి ఆ చిట్టుతో పోదురా ఆ చిట్టు నీ క్లాస్మేట్ అవో నాకు వేసిన అంగన్వాళ్ళ గుడ్లన్నీ ఆగింది అంతేలా అందుకని అయిలా అయిలా కోరడు కోడిగుడ్లని తిన్నావా ఏంది అయిలాగి తీస్తుంది లేనా అయితే అది ఏ కానీ సోపతి బంధు రాకుండా కానీ శివసేన రాజరావే బిడ్డ శివనీల దేవని 2 పిల్లలు చేసిన పలక బలపాలు పట్టుకొని శంకరాయన కొండలకమ్మ కాదు నామా కలగల కలగల గజ్జల బండి Nani
అయ్యో ఇల్లే ఒకటి వేయింది కాదురా అయ్యో మంట పోయింది కోలుకుంటున్నాను మమ్మీ మొన్న ఎత్తుకోమైందా బల్బం బల్బం కూడా ఎత్తుకపోయింది ఐలో రాని అచ్చనగా చెప్తాం ఐలో సంగతి అయ్యయ్యో రా దేవుడా అయ్యయ్యో రా దేవుడా మరి రాజు వెనకల సూర్య క్షత్రియ మహారాజు ఊర 3 మందికి ఉచిత చదువులు నేర్పుతాడు. మరి బాలవాక్య బ్రహ్మవాక్ అని ఆ ఉచిత చదువులు నేర్పుతాంటే 6 మంది 2 పిల్లగాళ్ళు తీసుకొని వచ్చింది ఎవరు కావచ్చు. బిడ్డ మీ రాజ్యం ఎక్కడా, మీ దేశం ఎక్కడా, మరి అమ్మాయి ఎవరి అబ్బాయి ఎవరి బిడ్డ ఎవరమ్మ వీళ్ళు చెప్తా నాన్న నీకెందుకు ఈ కట్టం ఈ అమ్మాయి ఎవరమ్మా అరే రామ ఇదే బాధ ఏందో లొల్లి సారు అయ్యా నా కొడుకేదో కాదు మామ కొడుకును మామ బిడ్డ వచ్చింది బాగు నేను తిట్టా అదొకను సారు కూడా అదే అయ్యా మాది ఇక్కడ దగ్గర 12 ఆవణ దూరానా మరి మాది చిలకపోయిన నగరం. నా భర్త పేరు సురసేన రాజు, నా పేరు చామంతి దేవి. మరి ఆనాడు వేసిన ముందుకు 3 అడుగులు వేసింది ఆ తల్లి చూడు. అయ్యా వీళ్ళిద్దరు నా పిల్లలు కాదు, మరి నా మరది నా ఆడబిడ్డ అని చెప్తే నా పిల్లల మనసు ఇరుగుతుంది కావచ్చు, మనసు బాధపడుతుందని కడుపుల మాట కడుపులు ఉంచుకొని 4 మీద మాట చెప్తానని. అయ్యా 2 పిల్లలు, మరి నా కొడుకు పేరు శివసేన రాజు, నా బిడ్డ పేరు శివనీల దేవి. అయ్యా నా కొడుకు ఒక్క కొడుకని గారాపంగా ఆదుకున్నా. ఇంతవరకు పుట్టిన కాంచెలు ఇంత ఎత్తు కొడుకని ఒక్కనాడు ఒక దెబ్బ కొట్టలే. నా కొడుకు నిమిత్తం ఎత్తు జర కొట్టేది తెచ్చేది అమ్మని కొడుకు నేను కొట్టాలంటే అవ్వ ఎమ్మెల్యే కొట్టాలి, ఎంపీ కొట్టాలరా పైసలు తీసుకొస్తా చెప్తాను. హలో కానీ బిడ్డ మరి ఎంతైనా గాని అవి నీ పిల్లలకు చదువు నేర్పే బాధ్యత నాది. నువ్వు వెళ్ళిపోవచ్చు కదా. ఏంటి అమ్మే నువ్వు ఇంటికి పోయినాక మంచిగా 3 కిలో గోధుమ పిండి వచ్చి 3 వేలు వస్తుంది. 3 కిలోల గోధుమ పిండి కిలోకి 10 వేసుకుని 30 అవుతాయి. చేస్తే పలసగా అయితే తినడానికి లేట్ అయితే టైం అంతా వేస్ట్ అవుతుంది. 3 వేసినాం అనుకో, నువ్వోటి నేనోటి చెల్లోటి తీసి చెమ్మడానికి నీళ్ళు అవుతాయి. కడుపులో పోయినాక అది పువ్వులు ఇసుకోవచ్చు. ఒక పని చేద్దాం, ఇక రోజు 4 గంటలకు మనం లేచుతాను మన పెద్ద మనిషి ఇంటిలో ఫోన్ చేసి మేము బయలుదేరుతాను, మాకు 2 కిలోల బియ్యం పెట్టి ఇంత పప్పు చడి అని చెప్తాను కదా. ఈయన ఇంత ఆగమాగం ఆయన ఫోన్ చేసేందుకు వాళ్ళు ఇబ్బంది పడేందుకు ఇది కత్తిరితో మనిషికి తోచిన బియ్యం బుక్కుదాం, నీళ్లు తాగుదాం, వాళ్ళ పొయ్యి మీద కూర్చున్నాం. అబ్బో తిక్కడ అని పొక్కలు పడుతుంది, మన ముడ్లు ముద్ద విడుకలు అయినట్టు అయితే. మమ్మీ టాటా బాయ్. మరి ఆనాడు చూడు పల్లె ఉమ్మ బంధులయ్యా సూర్య క్షత్రియ ఇద్దరు పిల్లల నీతి వెనకల పనులు వేసినప్పుడు ఆనాడు మా బిడ్డ చామంతి దేవి ఏమన్నది? అయ్యా నా పిల్లలు వెనక 5 ఏళ్ల పిల్లలు తీసుకొచ్చిన 12 ఏళ్ల పిల్లలు 10 వయసులో దాకా ఇంటి పంపియకయ్యా. వాళ్ళు ఇంటికత్తే ఇంటికాడ వెనకల ప్రాణకాండం ఉన్నది. అయ్యా నా పిల్లలు పైలవని ఆ సూర్య చిత్రమాల సేర్లు పెట్టినప్పుడు బిడ్డ 2 పిల్లలని ఆనాడు ఆ తల్లి కన్న పిల్లలనే చెప్పింది, కానీ సాదుకున్న తల్లి అన్నమాట ఆ తల్లి నోటికి రాదు. ఆనాడు బల్లె ఉన్న పంతులు ఏమని కానీ సూర్య చిత్రమారా అయ్యో బల్లల్ల పిల్లలు
పక్కల చిన్నప్పుడు నేను బాలే తిరగల్ల కూర్చోంది పట్ట వయసులో చేసిన ఆనాడు అప్పటికి ఆ పిల్లగాళ్ళ కూడా అబ్బాయి చచ్చిపోయారు అన్న సంగతి తెలియదు మరి ఆ పూలవతి వీరనికిన తల్లి అనుకుంటాను చాబంతి తల్లి అనుకుంటాను ఈ బాణవతి రాజును సురసీన మన వాళ్ళ అబ్బాయి అనుకుంటాను మరి వాళ్ళు అన్న సంగతి తెలియదు వీళ్ళు వదినలు అన్న సంగతి తెలియదు ఒకనాడు దినమందో ఇద్దరు పిల్లగాళ్ళే ఏమనుకున్నారు చెల్లరా శివనీలదేవి అయ్యయ్యో ఇద్దరు పిల్లగళ్ళకి అవ్వాదికి వచ్చింది అయ్యాదికి వచ్చిండు చిన్ననాడు మన తీసుకొచ్చి వెళ్ళడు బల్లలు వేసిన చెల్లెలా ఇంతవరకు అవ్వ ముఖం చూడలేదు అయ్య ముఖం చూడలేదు అయ్యయ్యో ఇలా ఒక్క పూట అవ్వతోని మాట్లాడి అయ్యతోని మాట్లాడి మళ్ళీ రేపద్దం చెల్లె అవ్వలాగానాడు పిల్లగల్ని ఇంటికి పోతే ప్రాణగండం అన్న సంగతి పిల్లగల్ల తెలియదు అయ్యో చెల్లెలా రమ్మని చెల్లెని బడి పెట్టుకుని పంతులే దగ్గరికి వచ్చి అయ్యా పంతులయ్యా అయ్యా పంతులయ్యా ఈ అల్లు వెనక మేము ఇంటికి పోతాం మా అమ్మని చూసుకుంటాం మా అయ్యను చూసుకొని ఒక పూట మా ఇంటికాడ ఉండి రేపు తెల్లారంగా మిమ్మల్ని వస్తామయ్యా అన్నప్పుడు బిడ్డ మీరు 5 ఏళ్ళ పిల్లలప్పుడు మీ అవ్వయ్య మరి బల్లలు వేసిపోయింది ఇప్పుడు 12 ఏళ్ళ పిల్లలు పట్ట వయసు వాళ్ళు అయ్యారు మిమ్మల్ని ఎందుకు కాదన్నాడు ఆనాడు బల్లె ఉన్న పంతుల బిడ్డ క్షేమంగా వెళ్ళిపోయి లాభంగా రమ్మని బల్లెముల పంతులు చెప్పినప్పుడు వెనక సరే పనులు పోనీ అన్న ఎల్లలు ఇద్దరు పిల్లలు చెల్లెని మడి పెట్టుకొని అదో ఆనాడు అన్న శివసేన మారావు చెల్లె శివనీలదేవి కన్న పుట్టిన గ్రామంలో పోతాను అమ్మనాడు పిల్లగాళ్ళు పోతే వెనక పాపకాలు ఉండ పూలవతి వీళ్ళ ప్రాణం తీతన్న సంగతి పిల్లగాళ్ళ తెలియదు ఎట్టి పిల్లగాళ్ళు ఎత్తనాలు గుడ్డి పిల్లగాళ్ళు గుణవత్తనాలు ఇద్దరు అన్న ఎల్లలు వాళ్ళు సాదుకున్న తల్లి చావతి ఏమో ఇంట్లో లేదు సంపుకుందామన్న బావగారు ఉండ పూలవతి ఇంటిలోనే ఉన్నదమ్మా అయ్యో అయ్యో పిల్లగాళ్ళు ఇంటి ముందరికి వచ్చి అమ్మా చాబంతి దేవి అమ్మా చాబంతి దేవని పిల్లగాళ్ళు పేరు పెట్టి పూలవతిని మరి అమ్మా అమ్మని పిలిచినప్పుడు అరే ఎవరు వచ్చాను అమ్మా అమ్మని పిలుస్తానే మాలవీ పూలవతిని మాలవీకి వచ్చి ఒకసారి మాలకి నీ చూసేటలకు ఇద్దరు పిల్లలు కనబడతాను ఆ పిల్లగాడు శివసేన రాజు ఆ బిడ్డ శివనీల దేవిని చూసింది
చిన్నప్పుడే పానం తీస్తామంటే నేను అనురా ఇప్పుడు ఇంత పోరగాల ఎట్లా తీయాలి పానం ఇక ఎందుకని మంచిగా ఇప్పుడు పోరాలైతే అమ్మ అమ్మ అనిపిస్తాను నేను ఇంట్లోకి వెళ్ళి బయటికి పోకపోతే సపరేట్గా మరిగిపోతారు కావాలి చేసి పొలగాళ్ళని ఇంట్లోకి తీసుకొచ్చిందని కావాలి ఇంట్లో తీసుకొచ్చి ఎటువంటి వాళ్ళ పానం తీసినానే కావాలి ఇంత ఏదన్నా రేవు వేసి తీస్తా వాళ్ళ అనుకున్న పాపకారం ఉండాలి పవనాల మంది కట్టండి కాదు ఆడవిళ్ళ పూల మధ్య కడప అన్నం నిలబెట్టాలి అన్నం పెట్టినాక వాళ్ళ పానం తీస్తారనుకుంటున్నామ్మా ముందుకెళ్ళి కొనని పూలవతి తిరగవద్దని కాదునమ్మా ఎన్నెలకు వచ్చిన పాపకారం ఉండదు చూసినావా పాపకారం ఉండదు ఎటువంటి పొరగల పానం తీస్తానని ధనవంట భవనాల ముందుకు వచ్చిందే అంత మంచిగా పెద్దమ్మా మా అమ్మ లేదా అయ్యో కొడుకు అంత మంచిగా అమ్మ అంత మంచిగా మా అవ్వలేదు అమ్మ చూసి రానవా అవ్వ అని పిలిచి రానవా నన్ను పెద్దమ్మ అంటాను అంటారు కదా అప్పుడు సాదురు అంటారు కాను సాత అవ్వని పిలుస్తారా నవ్వుతావు నీకు నువ్వే అని నేనైతే మా చెల్లి అయితే సాధన ఎవరైనా చేస్తాయి సాధినట్టు కాదా వారు నాగులు బావా ఏందిరా నాని అలిగిన వారా నాగులు ఓరి గిట్ల వాళ్ళకి ఏది తిన్నే పన్నాయి వాళ్ళ కోతగా అన్నది కానీ బిడ్డ అవ్వలేదు బిడ్డ మీ అవ్వలేదు అవ్వలేదు కావచ్చు మనం పడిపోయి అవ్వచ్చినాక మళ్ళా అవ్వలేదని ఒక్క మాట అన్నప్పుడు సరే పర్వాలేదు చెల్లె సరే అవ్వచ్చినాక ఇంట్లోకి వద్దాం దెబ్బ దెబ్బ పోతాం అవ్వలేదు అంటారు కదా అవ్వలేనప్పుడు ఇంట్లోకి ఎందుకు వస్తామమ్మా అవ్వలేకుంటే నేనైతే అవ్వను కదా అవునప్పుడు వచ్చి నువ్వు పెద్దవు కదా పెద్దవైతుంది బిడ్డ నా సూపు లేదు మీరు ఇంత ఎత్తు లైన్లా కేవరగా గవ్వడు పోరి నేను లేదు ఇంత ఎత్తు లైన్ రా కొడుక మాకు వదిలిసిన కాంచెలు ఇప్పుడు కూరగాయలు అవతల పడితే నా చేతికి దొరుకుతారా ఇప్పుడే ఎటువంటి తిండి పెట్టాలి పానం తీయాలి అయ్యో నీ కూడా నిన్ను మంచి కలుసుకుని బాగా పోదు ఇక చూస్తాను అంత వాళ్ళు లెక్కల కంట కానీ బిడ్డ ఇప్పుడే కొడుక అంత మొగసాలు పోయాలని మీ అవ్వ కూలలు పోయింది ఇక వస్తుంది పోయి అత్తని కావచ్చు ఇంతలో మీరు కారు ఎక్కలు శుద్ధి పెట్టుకుని అన్నం పెడతా కానీ చెల్లెరా ఇలా ఒకవేళ వీరికి నా ఇంట్లో తీసుకుపోయి అన్నం పెడతా అన్నప్పుడు మనం పోకపోతే మన మనసు ఎంతో బాధపడదు